హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ AJ22 అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట. బట్ అప్పుడు ఒకలా ఉండేది, ఇప్పుడు ఒకలా ఉందన్నమాట. అంటే జాబ్కి వెళ్తున్నాను కదండి, ఇంటిని జాబ్ని బేబీని ఎలా మేనేజ్ చేస్తున్నాను అనేది చూపించి ఇంకా మార్నింగే అలారం పెట్టుకున్నానండి 6 o'clockకి. బట్ లేవలేదు, 6:30 అయింది లేచేసరికి. ఇంకా లేచి కొంచెం గ్యాస్ అవన్నీ క్లీన్ చేసుకొని వాటర్ పెట్టుకున్నానండి. బాసలు తోమేంత వరకు వాటర్ హీట్ అవుతాయి కదా అని చెప్పేసి. అండ్ ఆ రోజే, అంటే ఇది మండే రోజు బ్లాగ్ అనమాట. ఆ రోజే నాకు కొంచెం హెల్త్ బాగుందండి. అంతకుముందు ఒక 10 days నుంచి అస్సలు నా బాడీ అస్సలు సెట్ అవ్వలేదండి. ఎలా అంటే ఒక రెస్ట్ మోడ్లో ఉండి సడన్గా యాక్టివేట్ అయ్యేసరికి అసలు తట్టుకోలేకపోయిందనమాట నా బాడీ. విపరీతమైన లెగ్స్ పెయిన్ అండి. దానికి తోడు 10 days నుంచి ఇంటర్వ్యూస్ అని తిరగడము. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇల్లు క్లీన్ చేసుకొని అది మధ్యలోనే ఆపేసి మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ క్లీన్ చేసి మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూస్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ అన్ని శివరాత్రికి క్లీన్ చేసుకునేసరికి హెల్త్ అనేది అసలు విపరీతమైన లెగ్స్ పెయిన్ అండి. అస్సలు సెట్ అవ్వలేదు. ఇంకా అసలు రెస్ట్ కూడా లేదనుకోండి. కంటిన్యూగా ఇంటర్వ్యూస్కి వెళ్ళడము, విలేజ్కి వెళ్ళడము, ఏదో ఒక పని మీద అలానే తిరగడం అయిపోయిందండి. ఇంకా సండే కొంచెం కేర్ తీసుకోవడం వల్ల, ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల సెట్ అయిపోయిందండి. అండ్ ఇక్కడ నేను స్నానం చేసేసి వచ్చి అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఆద్యగాడికి అండ్ మాకు పోహా టిఫిన్ చేసేసి మసాలా పప్పు కర్రీ చేద్దాము అని చెప్పేసి అయితే కట్ చేసుకుంటున్నానండి. మా అజ్జగాడు ఎర్లీ మార్నింగ్ రైస్ తినేది ఉంటే డైరెక్ట్ రైసే ఉండేదానండి. అస్సలు తినలేదు. నేను చిన్నప్పటి నుంచి అలవాట్లేదు, మార్నింగ్ టిఫిన్లు పెట్టి పెట్టి అలానే అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా ఎప్పుడన్నా ఏదో ఒక రోజు అసలు రైస్ పెడితే తినదు. ఇంకా ఏదో పాలు బిస్కెట్ అయినా తింటుంది, కానీ ఎర్లీ మార్నింగ్ రైస్ అస్సలు తినదండి. ఇంకా ఈ గ్యాప్లో పచ్చి పులుసు, అంటే తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు చేద్దాము అని చెప్పేసి అయితే, అంటే మా స్టైలే అండి, తెలంగాణ అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. పచ్చి పులుసు చేయడానికి అయితే చింతపండు నానబెడుతున్నానండి. ఇవన్నీ చేసేలోపు కొంచెం నానుతుంది కదా అని చెప్పి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎట్ ఏ టైం చేసేదానండి టిఫిన్, కర్రీ. బట్ మళ్ళీ ఆగమాగంలో మళ్ళీ మాడిపోయినా అసలు టేస్ట్ బాగుండదు, మళ్ళీ టిఫిన్ తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి ముందే కట్ చేసుకొని ఒకటి తర్వాత ఒకటి చేద్దాము అని చెప్పేసి అయితే ప్రిపేర్ అయిపోయానండి. మెయిన్ ఆనియన్స్ మాడిపోతే అస్సలు బాగుండదు కదండి కర్రీ. అండ్ పోహా చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పెట్టానండి పోహా గురించి. ఎవరైనా చూడకుంటే మాత్రం వెళ్ళి ప్లీజ్ చూడండి. ఏం లేదని సింపుల్, బట్ ఈ రీసెంట్లోనే నేను నేర్చుకున్నానండి పోహా చేయడము. చాలా బాగుంటుంది. ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పల్లీలు, పచ్చిమిర్చి, కావాలనుకుంటే కొంచెం నానబెట్టిన శనగపప్పు వేస్తే కూడా చాలా బాగుంటుందండి. అవి కొంచెం వేగాక కరివేపాకు వేసేసి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని, ఈలోపు మనము పోహాను ఒకసారి వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని మళ్ళీ సెకండ్ టైం వాటర్ వేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని, వాటర్ లేకుండా డ్రై చేసేయాలన్నమాట. పచ్చిగా ఉంటే ముద్దగా అయిపోతుంది పోహా. నేనైతే ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయానండి, సెకండ్ టైం బాగా కుదిరింది. ఇంకా అప్పటి నుంచి అలానే చేస్తున్నాను అనమాట నేను. అవన్నీ మంచిగా గోలాక సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని నానబెట్టిన అండ్ డ్రై చేసిన పోహా, అంటే అటుకుల్ని వేసి ఒక 5 minutes బాగా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకుంటే పోహా అనేది రెడీ అయిపోతుంది. అండ్ లాస్ట్లో పైన లెమన్ పిండుకొని తింటే కూడా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇంకా పోహా అయిపోగానే ఇంకా అదే గ్యాస్ మీద అయితే మసాలా పప్పు చేద్దాము అని చెప్పేసి కడాయి అయితే పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసాను, 2 tablespoon ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసాను. అవి చిటపటలు అనగానే ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసానండి. అండ్ తర్వాత కరివేపాకు వేసి ఆనియన్స్ వేసి మీద సాల్ట్ వేసి అనండి, ఎందుకంటే బాగా గోలుతాయని చెప్పేసి. ఇంకా ఈ లోపు అయితే మా అజ్జగాడు వచ్చేసాడండి. అంటే నేను వంట చేసే సప్పులకి మా అజ్జగాడు అయితే లేచాడండి. ఇంకా లేవగానే 2 బాదంలు అయితే ఇచ్చానండి. ఇంకా తను తినుకుంటూ గ్యాస్ బండ మీద కూర్చుంటుంది. ఎప్పుడు నేను వంట చేసేటప్పుడు చూస్తా అని చెప్పేసి మారం చేస్తుందండి. ఇంకా ఆనియన్స్ బాగా గోలంగానే ఇంత పసుపు వేసానండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని అండ్ ముందే నానబెట్టుకున్న కందిపప్పుని వేసి బాగా ఒకసారి 5 minutes కలుపుకున్న తర్వాతకి వాటర్ పోసేసి అయితే మూత పెడతానండి. మేము ఇలానే చేస్తాము మసాలా పప్పు. అండ్ ఇంకా
చింతపండు నానబెట్టుకున్నాను కదండి. ఇంకా ఈలోపు టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి పచ్చిపులుసుని పోసి పెట్టేసి అయిపోతుంది కదా అని చెప్పేసి ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి పోపు పెట్టేసి ఈ చింతపండు పులుసుని అయితే అందులో వేసేసానండి. వేసిన తర్వాత మీద ఆనియన్స్ అండ్ సాల్ట్ వేస్తే అంతే, పచ్చిపులుసు అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇంకా ఇల్లు నూకడం అయితే స్టార్ట్ చేశానండి. అండ్ ఈలోపు అది పప్పు అనేది ఉడికిపోయింది, ఒక 70% అయింది. సో ఈలోపే 2 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే అట్లా ఉడకనిచ్చానండి. ఒక 10 మినిట్స్ అయ్యాక కొత్తిమీర వేసి ఆఫ్ చేస్తే అంతే, మసాలా పప్పు రెడీ. ఇంకా నా వంట పనులు కంప్లీట్ అయ్యేసరికి 8 అయిందండి. ఇంకా టిఫిన్ చేశాక రెడీ అవుదాము అని చెప్పేసి అయితే నేను మా అజ్జగానికి తినిపించి అండ్ నేను తినాలి కదా, ఇంకా కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి తినడం అయితే స్టార్ట్ చేసామండి. మా అజ్జగాడు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాక కొంచెం తినడం కష్టమే అండి. ఎందుకంటే అక్కడ ఏమంటారు, బయటి ఫుడ్ ఎక్కువ తింటుంది అనమాట. అంటే చిరుతిండిలు బాగా తింటుంది, అన్నం తినదు. ఇక్కడికి వచ్చేసరికి మారం చేసేదండి. మళ్ళీ సెట్ అయ్యేసరికి ఒక 3-4 డేస్ అయితే టైం పడుతుంది అనమాట. ఇంకా టిఫిన్ చేసాక అయితే మళ్ళీ ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకున్నానండి. మెయిన్ మనం ఆఫీస్కి వేసుకునే డ్రెస్సే వేసుకొని వంట చేస్తే మళ్ళీ దాని మీద ఏదైనా పడిపోతే బాగుండదు కదా అని చెప్పేసి ముందు నైట్ వేసుకొని వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యాక డ్రెస్ వేసుకుంటున్నాను అనమాట. అండ్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది ఏంటంటే లంచ్ బాక్స్ ఎక్కడికైనా సరే కలుపుకొని తినడం నాకు నచ్చదండి. సో కలుపుకొని తీసుకెళ్ళి స్పూన్తో తినడమే అలవాటు, స్కూల్, కాలేజ్ అండ్ ఇప్పటికీ కూడా అండి. ఎందుకో నాకు కలుపుకొని తినాలి అనిపించదు. కాకపోతే గట్టి అయినా సరే చారు తీసుకెళ్తాను. చారు పోసుకుంటే కొంచెం బెటరే కదా. ఇంకా అప్పటి నుంచి అలానే అలవాటు అయిపోయిందండి నాకు. ఇక కలుపుకొని తినాలి అంటే నాకు ఎట్లనో అనిపిస్తుంది. సో మ్యాక్స్ అయితే తీసుకెళ్ళాను నేను, ఎప్పుడు కలుపుకొని తీసుకొని వెళ్తున్నాను అనమాట. వేడి వేడి రైస్ కాలుతుందనమాట, అందుకే ఇంకా స్పూన్తో కలుపుతున్నాను. మంచిగా బాగా మిక్స్ చేసుకొని ఇంకా నా టిఫిన్ బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. రైస్ కలుపుకున్న తర్వాతకి చారు కూడా పెట్టేసుకున్నానండి. కొంచెం సాల్ట్ పడుతుందా లేదా, పుల్ల ఉందా లేదా చూసుకొని సాల్ట్ వేసుకొని ఇంకా కవర్లో అయితే ప్యాక్ చేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ లీక్ అయిందంటే బ్యాగ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది కదా. నేను డ్యూటీ పోతా, ఉంటావా? ఏడ్చే బ్యాడ్ గర్ల్, ఆర్జ బ్యాడ్ గర్ల్ అంటారు. మమ్మీ నా స్పెట్స్ ఏవి? నా స్పెట్స్ ఏడున్నాయి? తీసుకురాపో, నా స్పెట్స్ ఏడున్నాయి తీసుకురాపో. ఏమైందమ్మా? నా ఏం తేవాలి నీకు వచ్చేటప్పుడు? నేను ఏం తీసుకురావాలి అమ్మే? ఏం తీసుకురావాలి మమ్మీ? కేక్ బలనా, ఐస్ క్రీమా, పప్పలా, యాపిలా? ఏందా నా జగ చూడు ఎట్లా ఏడ్చిండు. జగచి ఆ రోజు మాత్రం బాగానే మారం చేశాడండి మా అజ్జగాడు. అయినా సరే కొంచెం బుద్ధగించి ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరిపోయానండి. ఇంకా అది టీ టైం, నేను 11 o'clockకి టీ తాగుతున్నాను అండి. చాలా వర్కే ఉంది ఆఫీస్లో. అండ్ ఇంకా ఇది వచ్చేసి లంచ్ టైం. అండ్ లంచ్ టైంలో నేను వీడియో తీసుకోవడానికి నానా తిప్పలు పడ్డాను, ఎందుకంటే యూట్యూబ్ ఉందని తెలీదు. సో వాళ్ళు పడకుండా కవర్ చేస్తూ వీడియో తీసుకున్నాను. అండ్ ఈవినింగ్ ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. వెజిటేబుల్స్ తీసుకొనే వచ్చాము. నన్ను పికప్ చేసుకోవడానికి వాళ్ళ డాడ్ అండ్ అజ్జగాడు అయితే వచ్చాడు. ఇంకా వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ తీసుకొచ్చామన్నమాట. మండే మార్కెట్ అనమాట మాకు, మండే. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అండ్ మా అజ్జగాడి కోసం ఫ్రూట్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా తీసుకొచ్చినాయండి, ఫ్రిడ్జ్లో అయితే సదిరేస్తున్నాను అనమాట. ఇంకా సదిరాక మంచిగా ఫ్రెష్ అప్ అయ్యానండి. ఇప్పుడు రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా వంట చేయాల్సింది ఏం లేదు, కర్రీ ఉంది, మా మమ్మీ బాసాలు తోమేసింది, కొంచెం రైస్ కూడా ఉంది. మళ్ళీ కొంచెం రైస్ పెడితే సరిపోతుంది అంతే.
ఇంకా రైస్ అయితే కడిగేసానండి. రైస్ కడిగి రైస్ కుక్కర్లో వేసాను. నాకు ఒక చిన్న పని ఉందనమాట. ఇంకా చిన్న పని అయ్యేలోపు ఇంకా రైస్ అయితే అయిపోతుంది కదా అని చెప్పేసి రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను. అండ్ మొన్న ఒక చిన్న షాపింగ్కి వెళ్ళానండి. బట్ ఏదో ఒక షాపింగ్ అనుకుంటే ఏదో ఒకటి అయ్యింది. ఇంకా ఆఫీస్కి వెళ్తున్నాను కదా అని చెప్పేసి ఫార్మల్గా ఉండాలి కదా అని చెప్పేసి ఒక డ్రెస్ అయితే ఒక టాప్ అయితే తీసుకున్నానండి. 799 బట్ డిస్కౌంట్లో 400 అంట. బట్ అది కూడా ఎక్కువనే పడింది నాకు అనిపించింది. సో అది కొంచెం లూజ్ ఉందన్నమాట. సో అది స్టిచ్చెస్ వేసుకుంటున్నాను సైడ్కి. రేపు వేసుకెళ్ళాలి ఆఫీస్కి అని చెప్పేసి. మా ఆడవాళ్ళకున్న ఉత్సాహమే అదండి. ఏదైనా సరే కొత్త కొన్నాము అంటే అది నెక్స్ట్ డే మా ఒంటి మీద పడాల్సిందే అనమాట. సో దానికోసమే స్టిచ్చెస్ వేసుకుంటున్నాను. యాక్చువల్లీ మీకు అందరికి తెలుసు అనుకుంటా, వీడియోస్ చూసిన వాళ్ళందరికీ మా ఇంట్లో మిషన్ ఉంది. సో మా ఇంట్లోనే నేను సైడ్లకి స్టిచ్చెస్ వేసుకుంటున్నాను అనమాట. ఈ డ్రెస్ కూడా ఇంకా మా ఆయన సెలెక్షనే, ఇంకా కాదనలేక నేను తీసుకున్నాను. పర్లేదండి, బాగానే ఉంది. ఇంకా రేపు వేసుకున్నాక తెలుస్తుంది అనమాట ఇంకెలా ఉంది డ్రెస్ అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా ముగ్గురం అయితే కలిసి భోజనం చేసామండి. ఇంకా భోజనం అయిపోగానే ఇంకా నేను వీడియో ఎడిటింగ్ ఏమైనా ఉంటే చేసేసి పడుకుంటాను అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.